అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, నా పేరు సోనియా. నేను డాడీ హోమ్లో చదువుకుంటున్నాను, పూజాస్లో చదువుకుంటున్నాను. నా 10th క్లాస్ వరకు నేను డాడీ నన్ను బాగా చూసుకున్నాడు. అమ్మ నాన్న లేని లోటన్ని నాకు డాడీనే తీర్చినాడు. కానీ సడన్గా డాడీ చనిపోయాక అక్క వాళ్ళు బాగా చూసుకున్నారు. వాళ్ళ చేతిలో ఉన్నంత వరకు మాకు ఎటువంటి లోటు లేకుండా ఆయన లేని లోటు కూడా బాగా తీర్చారు. కానీ ఎప్పుడైతే ట్రస్ట్ వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిందో అప్పటి నుంచి మాకు ఎటువంటి కేర్ లేదు, ఎటువంటి ఇన్ఫర్మేషన్స్ లేదు, ఏమీ లేదు. మాకు కాలేజ్ పరంగా మేము చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు మాకు కాలేజ్ చదువుకోవడానికి కూడా ఎటువంటి పే చేయడానికి ఎటువంటి హెల్ప్ ఎవ్వరు మాకు చేయట్లేదు. నిన్న మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ రాయడానికి వెళ్తే అతను ఎవరో బీజేపీ తరపు నుంచి వచ్చాము, మీరు ఎవరికైనా వెళ్ళి చెప్పుకోండి అనేసి అలా మాట్లాడాడు. గొర్రె శ్రీనివాస్ బీజేపీ తరపు నుంచి వచ్చాము, మీరు ఎవరికైనా చెప్పుకోండి, మీరేం పీకలేరు అనేసి అలా వచ్చి మాట్లాడారు. మేము మిమ్మల్ని అడిగేది ఒకటే, మాకు ఇప్పుడు హెల్ప్ చేయాలి, మేము చదువుకోవాలి, రేపు పొద్దున్న మేము పైకి ఎదగాలంటే మాకు ఏదో ఒక హెల్ప్ ఉంటేనే మేము పైకి ఎదగలం కదా. అందుకోసం మేము మా హెల్ప్ కోసం మేము మిమ్మల్ని అడుగుతున్నాము, మాకు సాయం చేయమని. మేమే కాదు, డాడీ హోమ్లో చాలామంది పిల్లలు ఉన్నారు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. డాడీ చనిపోయినప్పటి నుంచి చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి మాకు హెల్ప్ చేయమని అడుగుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు వీరమ్మ. నేను డాడీ హోమ్లో 9th క్లాస్ చదువుకుంటున్నాను. డాడీ నా చిన్నప్పటి నుంచి చదివిస్తున్నాడు. డాడీ లేని లోటు మాకు ఎవరికి చాలా బాధగా ఉంది. డాడీ హోమ్లో తిని కూడా అన్నం దొరకట్లేదు. మాకు ఎవరు అసలు చదివికి సహాయం కూడా చేయట్లేదు. మీరే మాకు అందరికీ సహాయం చేయాలి. బాగానే ఉండింది డాడీ ఉన్నప్పుడు. మమ్మల్ని అందరినీ బాగానే చూసుకున్నాడు డాడీ. అమ్మలా నాన్నలా చూసుకున్నాడు. మాకు అసలు ఏ బాధ అనేది లేకుండా కూడా చూసుకున్నాడు డాడీ. మేము డాడీ ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం. మళ్ళీ అక్క వాళ్ళు వచ్చినప్పుడు కూడా బాగానే చూసుకున్నారు. గౌరవనీయులైన ఎస్పీ గారికి మరియు కలెక్టర్ గారికి మా విన్నపం తెలియజేయడం ఏమనగా, గతంలో నేను మాజీ చైర్మన్ రాజా ఫౌండేషన్ కేర్ అండ్ చైర్ చారిటబుల్ ట్రస్ట్ యందు మాజీ చైర్మన్గా ఉన్నాను. డాడీ గారు చనిపోయిన విషయం మీ అందరికీ తెలుసు. డాడీ గారు చనిపోయిన తర్వాత మిమ్మల్ని కూడా అలా చేస్తారు, మీ బిడ్డలు, మీ ఇక్కడ ఉన్న పిల్లలందరినీ వాళ్ళు బెదిరించి, మమ్మల్ని అందరినీ బెదిరించి, ఫ్యామిలీ నుంచి మీకు థ్రెట్ ఉంది అని మమ్మల్ని బెదిరించి మాతో రిజిస్టర్ టేబుల్ పైన సంతకాలు పెట్టించుకోవడం జరిగింది. మాకు డాక్యుమెంట్ చూపిమన్నా కానీ చూపించలేదు. వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఇప్పుడు మేము గతంలో హైదరాబాద్కు చాలాసార్లు వెళ్ళాము. విష్ణు చింతన్ అనే వ్యక్తి మమ్మల్ని అపాయింట్మెంట్ తీసుకొని కలవాలని వెళ్తే బయట 4 గంటలు, లోపల 5 గంటలు కూర్చోబెట్టినాడు. మేము వెయిట్ చేసి 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 మా ఇద్దరు ఆడపిల్లలకి ఇంత ఎత్తున కాళ్ళు వాసినాయండి. మా ఆవేదన మీకు తెలియజేసుకుంటున్నామండి. అనాథ బిడ్డల్ని చూసుకున్న రీతిలో కూడా వాళ్ళు ఒక కన్నెత్తి కూడా చూడట్లేదండి. మా ఆస్తి మాతో బాగుండి, మాతో నమ్మించి, మాయ మాటలన్నీ చెప్పి రిజిస్టర్ టేబుల్ మీద సంతకం పెట్టించేంత వరకు మాతో బాగుండి, మాతో అన్ని చేయించుకొని తర్వాత మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. మాకు అండగా ఉంటాము, మీరు చెప్పిన డిమాండ్లన్నీ చేస్తామని చెప్పి మాకు మాయ మాటలన్నీ చెప్పి రిజిస్టర్ చేయించుకున్నారండి. కలెక్టర్ గారిని ప్లస్ ఎస్పీ గారిని మేము విన్నపించుకుంటున్నాం, మాకు న్యాయం కావాలని. 10 సంవత్సరాల నుంచి డాడీ హోమ్లోనే ఉన్నాను. కానీ డాడీ నేను వచ్చినప్పటి నుంచి నన్ను సొంత చెల్లెలుగానే చూసినాడు. కానీ పరాయి మనిషి అనేటట్టు ఫీలింగ్స్గా చూడలేదు. కానీ అక్కడ ఉన్న రోజులు మాకు ఏ ఇబ్బంది లేకుండా మా వాళ్ళు అనేవాళ్ళు మర్చిపోయేటట్టు మమ్మల్ని ప్రేమించి బాగా చూసుకున్నాడు. అందరినీ పిల్లలు కానీ మేము కానీ, మేమే కదా సార్, ఇంకా ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లవాళ్ళు ఉన్నారు, తిక్కల వాళ్ళు ఉన్నారు, రోడ్ల మీద తిరిగే వాళ్ళని కూడా మా డాడీ ఆడనే పట్టగేసి అక్కడ వదిలిపెట్టాడు. అందరికీ ఏ లోటు లేకుండా ఎప్పుడు రోజుకు ఫోన్ చేసి అడుగుతానే ఉన్నాడు. అక్కడ కిరణ్మయ్య మేడం అని ఉంటుంది. మేడం అమ్మ ఏమి ఇబ్బంది లేకుండా చూడు, పిల్లలకి ఏమి ఇబ్బంది లేకుండా చూడు, ఏ ఇబ్బంది రాకుండా ఏదైనా ఏదైనా హెల్త్ పరంగా ఉంటే కనుక వెంటనే హాస్పిటల్ పంపించేసి నువ్వు నిర్లక్ష్యం రాకు కిరణ్ అని మేడంకి కూడా చెప్పేవాడు. ఎంత దూరమైనా మమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించి బాగా చేయించుకొని వచ్చేవాడు మా డాడీ. కానీ మా డాడీ ఉండే రోజు మాకు ఏ బాధ ఏ కష్టం, మేము అనాథం అనేది మాకు తెలియదు సార్ ఇంతవరకు. ఇప్పుడు మా డాడీని పోయిన ఆగస్టులో చంపేసిన సాగు చచ్చిపోలేదు, మా డాడీ చంపేసినారు. కానీ మా డాడీ చనిపోయినానికి మా పిల్లలు కూడా చాలా ఇబ్బంది పెట్టినారు. కానీ మా పిల్లలు ఇబ్బంది పెట్టినా కూడా భయపడకుండా 3 నెలలు పోరన్నారు సార్. పోరన్నా కూడా మా పిల్లలు మాకు ఏ కష్టము లేకుండా మా డాడీతో పాటు చూసినాడు. డాడీ కదమ్మా మాకు ఒక్క తీసుకుపోయినాడు, మేము కూడా డాడీ లెక్కనే మిమ్మల్ని చూసుకుంటాము అని చెప్పి మాకు ధైర్యం ఇచ్చి
నుంచి ఇంకా మాకు ఇంకా బాగా చూసుకుంటారు మా పిల్లలు కూడా డాడీ లెక్కనే. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే ఒక 6 నెలలు అయింది, ఈ ఏరియా వాళ్ళు కమిటీ వాళ్ళని వచ్చినారు, వాళ్ళు తీసుకెళ్ళిపోయినారు. ఇప్పుడు మాకు తినడానికి పరిస్థితిలో ఏం లేవు ఇంట్లో. ఆ డాడీ హోమ్లో ఒకరంగా ఇద్దరం కాదు 50 మంది ఉండం. 50 మందికి ఏం తినాలి సార్? మేము ఏదన్నా ఫోన్ చేసినా కూడా మాకు రెస్పాన్స్ లేదు. అక్కడికి ఇంతవరకు ₹1 పంపించలేదు మాకు. ఈ స్కూల్ కట్టిందే మా డాడీ హోమ్ కోసం. మాకు ఎన్నో మాటలు కూర్చోబెట్టి చెప్పినాడు, డాడీ హోమ్ మన డాడీ హోమ్ ఎప్పటికీ ఆగిపోదు, నేను పూజా స్కూల్ నిర్మించింది మీకోసమే, ఎప్పటికీ నేను ఉన్నా లేకపోయినా మీరు దాని ద్వారా మీరు బతకాలా అని చెప్పేవాడు. కానీ దీనివల్లనే మాకు ₹1 లేకుండా మేము ఏం తిని బతకాలి సార్? ఇప్పుడు ఎవరి కాడికి పోవాలి? మేము ఎవరిని అడగాల? ఎవరినైనా న్యాయం అడిగితే మిమ్మల్ని వాళ్ళని బెదిరిస్తున్నారు, మిమ్మల్ని స్టేషన్లో పెడతాము, మిమ్మల్ని కోర్టుకి వేస్తామని వాళ్ళని కూడా బెదిరిస్తున్నాడు. ఈ గొర్రె శ్రీనివాసరావు అని అయిపోయి నిన్న అనవసరంగా దుబ్బేసి మిమ్మల్ని అందరినీ ఈడుస్తామని చెప్పి ఒక ఆడ మనిషిని ఈడ్చేస్తాడు సార్. గడికి ఎలా ఈడ్చేస్తాడు సార్? అంతా మా సొమ్ము తింటా కూడా. అసలు ఆయన ఎవరు సార్? మేమేమన్నా మేము రాపి చేసినామా? మేమందరం వెళ్ళిపోతామని లేదు కదా. మమ్మల్ని సాయంగా చూసుకుంటారు. ఎవరో ఒకరు మాకు పెద్దోళ్ళు కావాలని మా పిల్లలు ఇచ్చినప్పుడు మమ్మల్ని చూసుకోవాలి కదా. ఇప్పుడు మాకు చూసుకోలేదని వాళ్ళు ఏమాత్రం చూసుకుంటారు సార్? ఇప్పుడు మాకు అవన్నీ ఏమవుతుంది సార్? మా కమిటీ మాకు కావాలి. మేమందరం ఎంతకైనా తెగిస్తాం సార్. మేము ఏడుండే వాళ్ళందరూ సావరానికైనా సిద్ధంగా ఉంటాం సార్. ఇప్పుడైనా కూడా ఎవరైనా సార్ మాకు న్యాయం చేయండి, అన్యాయం చేయండి. మీకు అందరికీ కృతజ్ఞతలు సార్. ఎవరైనా సరే సార్ ముందుకు వచ్చి మాకు న్యాయం చేయండి సార్ అనాథ పిల్లలకి. నా పేరు కిరణ్ కుమారి. నేను గుంటూరు నుంచి వచ్చాను. 16 సంవత్సరాల నుంచి డాడీ హోమ్లో పనిచేస్తున్నాను. ప్రస్తుతం డాడీ గారు నాకు చాలా మంచిగా చూసుకున్నారు మమ్మల్ని అందరంటే ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకున్నారు. మేము వర్కర్స్ లాగా, ఆయన ఓనర్ లాగా మమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. అందువల్లనే మేము ఇన్ని సంవత్సరాలు ఇక్కడ పనిచేయగలుగుతున్నాము. ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నాము. అందరము పిల్లలమే కానీ ముసలోళ్ళము కానీ అక్కడ ఉన్న ప్రతి ఒక్క పిల్లలు డాడీ హోమ్లో ఉన్న వాళ్ళందరూ అంత సంతోషంగా ఉన్నాము. ఎప్పుడైతే డాడీ గారు చనిపోలేదు, చంపబడ్డారో అప్పటి నుంచి మాకు కష్టాలు మొదలైనవి. మా పిల్లలు ఇద్దరు నిలబడి వాళ్ళు ఎక్కడి నుంచో తీసుకొచ్చారో ఏం చేశారో తెలియదు, కానీ మమ్మల్ని బాగా చూసుకున్నారు. తర్వాత ట్రస్ట్ వేరే వాళ్ళ కిందకి వెళ్ళిన తర్వాత వాళ్ళని భయభ్రాంతులు చేసి ట్రస్ట్ ఇచ్చారో తెలియదు. ఎట్లాగైతే ట్రస్ట్ వేరే వాళ్ళ కిందకి వెళ్ళిన తర్వాత మమ్మల్ని ఎవరు ఏమీ పట్టించుకోలేదు. ఇప్పటి వరకు 6 మంత్స్ నుంచి డాడీ హోమ్ కంటూ ₹1 ఇవ్వలేదు. డాడీ హోమ్ స్టాఫ్కి ఒక సాలరీస్ ఇవ్వలేదు ఇంతవరకు. అదేవిధంగా పేమెంట్స్ అంతే ఉండిపోయినాయి. ప్రొవిజన్ షాప్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, ప్రతి ఒక్క వస్తువు అందరికీ తెలుసు. ఇంట్లో ఏ వస్తువులు ఉంటాయో, ఒక ఇంట్లో 2-3 ఉంటేనే ఎంత ఖర్చు అవుతుందో అందరికీ తెలుసు. మరి మేము డాడీ హోమ్లో 50 మంది 60 మంది దాకా ఉన్నాము. ముసలి వాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళందరినీ మేము ఎట్లా చూసుకోవాలి? కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఏం లోటు లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నాము, కానీ మాకు ఎవరు సహకరించడం లేదు. మేము వాళ్ళకు కూడా ఫోన్ చేసాము, గొర్రె శ్రీనివాసరావు గారికి ఫోన్ చేసాము. సార్ ఇట్లా పేమెంట్స్ ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి అని అంటే సరేలేమ్మా బ్యాంకు ప్రాబ్లం ఉంది చేస్తాము అన్నారు. అంతకుముందు గతంలో ఒకసారి అక్కడికి వచ్చినప్పుడు చూసినప్పుడు గురుమోహన్ సారు నేను కూడా గొర్రె శ్రీనివాసరావు గారు భూశెట్టి గారు వచ్చినప్పుడు మాట్లాడాము. ఏమనంటే సార్ ఇట్లా పేమెంట్స్ ఉన్నాయి, శాలరీస్ ఇవ్వలేదు, మరి ఏం చేయాలంటే సరేలేమ్మా చూస్తామన్నారు. భూశెట్టి గారు అన్నారు అన్ని శ్రీనివాస్ సార్కి చెప్పండి, శ్రీనివాస్ సార్ చూసుకుంటారు అన్నారు. ఓకే సార్ అని శ్రీనివాస్ సార్కి చెప్పాము. తర్వాత మళ్ళీ నేను కాల్ చేయడం జరిగింది. ఆయన సరే చూస్తామమ్మా బ్యాంక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అన్నారు. సరే ఓకేలే అనేసి నేను కూడా ఇంకా చేయలేదు. ఇంకా వాళ్ళు కూడా మరి ఏం తింటున్నారమ్మా, ఏం పెడుతున్నావు ఏంటి అని మమ్మల్ని ఇంతవరకు క్వశ్చన్ చేయలేదు. వాళ్ళు ఎవరు రాలేదు, ఒక ఫోన్ కాల్ అంటూ చేయలేదు. ఏదన్నా ఉంటే నేను పిల్లల ద్వారా కాంటాక్ట్ అయ్యి వాళ్ళనే అడుగుతున్నాను. సరే చూద్దాం మేడం అని అంటున్నారు, కానీ వాళ్ళు ఇంతవరకు కమిటీ వాళ్ళు అన్న వాళ్ళు ఎవరు ఒక్కరు కూడా మాకు హెల్ప్ అనేది ఇంతవరకు చేయలేదు. దయచేసి మీ అందరు మా పిల్లలకి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు అనసూయ. నాకు ఇద్దరు అమ్మాయిలు అంటే నా సొంత కూతుర్లు. వాళ్ళకంటే ఎక్కువ నాకు ఇక్కడ ఉన్న పిల్లలందరూ నా పిల్లలు. మేము ఒక గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాము, డాడీ దగ్గరనే. ఆయన అంటే మా జీవితాలలో ఎన్నో కష్టాలు ఉన్న సమయంలో ఆయన మా అందరినీ ఆదుకొని మా ఆశలు అడంటిపోయిన సమయంలో మా జీవితాలను వెలిగించి మాకు ప్రాణం పోసి మమ్మల్ని ఈ యొక్క డాడీ హోమ్ అనే ఆశ్రమం కాదు ఇది, మాకు ఒక అమ్మ లాంటి ఇల్లు ఇది. దీంట్లో మా అందరినీ పెట్టి మేము అందరం కూడా జీవధారం ఇక్కడ పని చేసుకుంటూ అందరం కూడా సొంత ఇంట్లో ఉన్నట్టు మేము అందరం కూడా ఇక్కడ ఉన్నాము. 20 సంవత్సరాల నుంచి కూడా మా పిల్లలను కూడా చదివించాడు, ఎంతోమంది పిల్లలను కూడా చదివించాడు డాడీ. నిజంగా ఆయన మనసుకు అలాంటి మనిషిని మేము ఎన్ని జన్మలైతే కూడా తెచ్చుకోలేము. కానీ ఆయనను కోల్పోవడం అనేది మా దురదృష్టము. మళ్ళీ మేము ఫస్ట్ ఉన్న స్థితిలోకే మమ్మల్ని బయటికి రోడ్డు మీద పడినది. మా టైం బాగలేక మీకు అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఎస్పీ సార్కి నా యొక్క వందనాలు. అలాగే సిఐ సార్, డిఎస్పీ అందరు ప్రతి ఒక్క అధికారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. కలెక్టర్ సార్ గారికి కూడా నా యొక్క వందనాలు.
అలాగే మీడియా ఎవరైతే ఉన్నారో మీడియా వాళ్ళు అన్నలకి అందరికీ కూడా మా పిల్లల తరపున నేను హృదయపూర్వకంగా వందనాలు చేస్తున్నా. అనాథ బిడ్డల పక్షంన ఎవరైనా సరే వారి బాధను చూసినప్పుడు ఖచ్చితంగా వారికి సహాయం చేయాలని కన్నీళ్లు కార్చోవాలని నేను చాలా మందిని చూశాను. ఎవరో కఠినాత్ములు ఉంటారు, కానీ మీరందరూ కూడా మాకు సహాయం చేసి మా బిడ్డలకు న్యాయం చేయాలి. మా ట్రస్ట్ పోయిన ట్రస్టును అనాథ బిడ్డల పేరు మీద రాసి ఆయన ప్రాణాలు కోల్పోయిన రాజారెడ్డి గారి ఆశయాన్ని మళ్ళీ తిరిగి మాకు న్యాయం జరిపించాలని, మా ట్రస్ట్ మాకు మళ్ళీ రావాలి. ఇప్పుడు జరిగిన రిజిస్ట్రేషను ఇది ఆపివేసి మళ్ళీ పిల్లల పేరు మీద రావాలని మేము అందరికీ గవర్నమెంట్ తరపున అలాగే ఎంతమంది డిపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా మా పిల్లల తరపున నేను వేడుకుంటున్నాను. అలాగే నిన్న వెళ్ళి మేము కంప్లైంట్ ఇచ్చొచ్చాము. గొర్రె శ్రీనివాసులు అనే వ్యక్తి బీజేపీ నాయకుడు తను ఫోన్ కాల్స్ చేసి బెదిరిస్తా ఉన్నాడు. వాళ్ళ కేసు కట్టవద్దు, నువ్వు వాళ్ళకు న్యాయం చేయొద్దని చెప్పేసి చాలా ఫోన్ కాల్స్ చేశాడు. నిన్నటి నుంచి అందరినీ కూడా బెదిరించడం జరిగింది. అలాగే మా అందరికి కూడా ఏమైనా ప్రాణహాని జరిగిందంటే కూడా వాళ్ళ వల్లనే జరిగినట్టు మేము మీ అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ సార్ వాళ్ళకి అందరికి కూడా మా పిల్లలకు మాకు ట్రస్ట్లో ఉన్న రాధా, సిఓ, కవిత ఎవరైతే ఉన్నారో అందరికి ఏదైనా జరిగితే ఒక గొర్రె శ్రీనివాసులు వాళ్ళ కమిటీ వాళ్ళు మాత్రమే ఎంతమంది ఉన్నారో వాళ్ళకే చెందుతుంది. దయచేసి మా అందరినీ మా బిడ్డలను మమ్మల్ని మీరు కాపాడాలని మీకు హృదయపూర్వకంగా వేడుకుంటూ ఈ అనాథ బిడ్డల తరపున అలాగే ఈ సంస్థను మేము చిన్నజేటి స్వామికి ఇచ్చినాము. కానీ ఆయన లోకల్ వాళ్ళని ఎంటర్ చేసిండు. ఆయన ఎందుకు చేసినాడో మాకు తెలియదు ఏ విషయము, కానీ ఆయన అయితే మా దగ్గరికి రాలేదు. కానీ వీళ్ళు మమ్మల్ని చాలా ఇది చేసి చేస్తూ ఉన్నారు. దీంట్లో వాళ్ళ మేనల్లుడు విష్ణు చైతన్య కూడా ఉన్నాడు, ఆయన పాత్ర కూడా ఉంది. పిల్లలు హైదరాబాద్కు పోయింటే ప్రభుత్వం మాది మీరు ఏం చేసుకోలేరు, మమ్మల్ని మేము కట్టం ఫీజులు అని చెప్పేసి చాలా మాట్లాడారు. గతంలో 6 నెలల కిందట ఫారెన్లో ఉన్న మెడిసిన్ చేసే పాపకు 15 లక్షలు వేసింటే 40 లక్షలని మా మీద అక్రమ కేసు పెట్టి మమ్మల్ని టార్చర్ పెట్టినారు. పోలీసు వాళ్ళని ఇంటికాడికి పంపించి, పోలీసు వాళ్ళు అంటే అందరు ఎవరు రాలేదు, ఒక వ్యక్తిని వాళ్ళు పర్సనల్గా పెట్టుకొని మమ్మల్ని బెదిరియాలని వచ్చినారు. కానీ దీనికి కూడా మేము భయపడలేదు. ఇది మీకు అందరికీ కూడా మా యొక్క పిల్లల తరపున నేను కోరుతున్నా, మాకు న్యాయం చేయాలా. మా అనాథ బిడ్డల దీపాన్ని, ఆరిపోయిన దీపాన్ని మళ్ళీ మీరందరూ కూడా వెలిగించాలని మీకు వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.